ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో శుభములు కలుగునుగాక. నేటి వాక్య ధ్యానము ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 23-24 వచనములు. యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టియు శూరుడు తన శౌర్యమును బట్టియు అతిశయింపకూడదు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలెననగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనేయని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టియే అతిశయింపవలెను. అట్టి వాటిలో నేను ఆనందించువాడనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ప్రేమైన దేవుని బిడలారా, మన జీవితంలో దేవునిని బట్టి అతిశయించుట అలవరుచుకోవాలి. అనగా దేవుడు కృప చూపితేనే కరుణించబడగలమని, ఆయన సెలవు లేకుండా ఏదియో జరగదని, ఆయన మనకు ఇస్తేనే సమస్తమును పొందుకోగలమని, ఆయనను బట్టి బ్రతుకుచున్నామని, ఆయనను తెలుసుకొనుటను బట్టి అతిశయించాలి. కానీ మనకున్న వాటిని బట్టి, జ్ఞానమును బట్టియో శౌర్యమును బట్టియో ధనము ఐశ్వర్యమును బట్టియో అతిశయించకూడదు. అట్టివారు నిలవలేరు. దేవుణ్ణి తెలుసుకొని పరిపూర్ణంగా ఆయన కొరకు జీవించుటకు ఎవరు ఆయన్ను బట్టి అతిశయిస్తారో వారు చక్కగా నిలబడతారు. వారిని నిలవబెట్టుటకు మన దేవుడు సమర్థుడు. పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, సర్వాధికారి, జయము కలిగిన మా రాజా, మీ గొప్ప నామాన్ని బట్టి మీకు స్తోత్రాలు, వందనాలు తెలియజేస్తున్నా. ఈ ఉదయకాల సమయంలో మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు తండ్రి. మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు. మిమ్మల్ని బట్టి అతిశయపడి మిమ్మల్ని పరిపూర్ణంగా తెలుసుకొని మీ కొరకు జీవించగలిగిన జీవితాన్ని ప్రతి బిడ్డకు దయచేయండి ప్రభా. ఈ మాటలు వీక్షిస్తున్న ప్రతి నీ బిడ్డను మీరు బలపరచండి. శారీరక, మానసిక, ఆధ్యాత్మిక స్వస్థత, విడుదల ఇవ్వండి నాయనా. ప్రతి ఒక్కరిని బలపరచండి అయ్యా. వారు జరిగిస్తున్న కార్యాలన్నిటిలో మీరు కృప చూపి సహాయం చేయండి. మీరే ఉన్నతమైనటువంటి మీ సన్నిధి కాంతిని బిడ్డల మీద ఉదయింపచేసి బలపరుస్తూ రమ్మని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభు కృప మీకు తోడై ఉండును గాక. ఆమెన్.